రైతు బిడ్డ పేరుతో బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఓవర్ యాక్షన్ తను చేస్తూ ఉండగా జాగ్రత్తగా శివాజీ కంట్రోల్ చేయడం వల్ల కంట్రోల్లో ఉండి మొత్తం మీద తన మంచి టీం ద్వారా సక్సెస్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఓ పక్కన బెయిలు. అయితే కోర్టుని పోలీసులు కస్టడీ కోరారు. ఇది సంచలనం. ఎందుకు అంటే అతను ఉద్దేశపూర్వకంగా చేశాడు. దాదాపు 18 వాహనాలు ధ్వంసమైనాయంట. అందులో పోలీస్ వాహనాలు ధ్వంసమైనవి, ఆర్టీసీ బస్సులు అర్ధజన్ ధ్వంసమైనవి, ప్రైవేట్ వాహనాలు ధ్వంసమైనవి. వీటన్నిటి వెనకాల అతని కుట్ర ఉంది. ఏంటి ఆ కుట్ర అంటే, మేము అతన్ని వెళ్ళడానికి రూటు చూపెడితే కావాలని దిగి రెచ్చగొట్టాడు అందరినీ. ఈ రెచ్చగొట్టుడు వల్లనే అంత విధ్వంసం జరిగింది. గతంలో ఎన్నడూ లేనటువంటి ఈ సంఘటన వెనకాల పల్లవి ప్రశాంత్ కుట్ర ఉంది దీని మీద అన్నటువంటి కోణంలో పోలీసులు ఆరోపణ చేశారు. అయితే ఈలోపుగా ఈ ప్రశాంత్ తరపున వాళ్ళ లాయర్ మొన్నటి నుంచి ప్రచారానికి ఒక చిన్న గేమ్ ప్లే చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళ అమ్మానాన్నలతో ప్రెస్ మీట్లు పెట్టి. ఆ తర్వాత అతను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోయాడు. ఆ లాయర్కి పేరు మాత్రమే వచ్చింది తప్పించి అతనికైతే జైలునేం ఆపలేకపోయాడు. ఇప్పుడు దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది, మీరు దర్యాప్తు చేయండి అని ప్రజావాణి అని పాప నిజంగా ప్రజల సమస్యల కోసం అని రేవంత్ రెడ్డి పెట్టిస్తే అందులోకి వెళ్ళి ఈ దిక్కుమాలినటువంటి కంప్లైంట్ పెట్టొచ్చాడు. ఏముంటుంది అందులో? ఏం రాజకీయ కుట్ర చేయాలి? ఈయన ఏమన్నా పల్లవి ప్రశాంత్ ఏమన్నా అంతర్జాతీయ నాయకుడా, జాతీయ నాయకుడా, లేకపోతే రాష్ట్ర స్థాయి నాయకుడా? అతని మీద రాజకీయ కుట్రను దర్యాప్తు చేయమని చెప్పడానికి కోర్టులో ఏం అప్పీల్ చేసుకోవాలి? అతను తెలియక జరిగింది అన్నటువంటిది. కానీ అక్కడ కోర్టు రిమాండ్ ఇచ్చింది. ఆ టైంలో ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ద్వారా లాయర్ ప్రచారం పొందాలనుకుంటున్నాడు. అట్లాగే వెనకాల వచ్చేటువంటి వాళ్ళ హడావిడికి బిల్డప్కి ఇచ్చుకుంటూ తను పెద్దోడైపోదాం అనుకుని జైలు పాలైనటువంటి పల్లవి ప్రశాంత్ కేసు గంటకి ట్విస్ట్ అవుతోంది. దీంట్లో ఇంకా అరెస్టులు ఉంటాయని చెప్పేసి పోలీసులు ప్రకటించారు.